మన పెద్దవాళ్ళు వాడే సామెతలు ఇప్పటి వారికి తెలియకపోవచ్చు. ఆ సామెతలు ఏంటి, వాటి వెనకాల ఏవైనా కథలున్నాయా, ఆ సామెతలు అసలు ఏ సందర్భాల్లో వాడతారో తెలుసుకుని మన తెలుగు భాషా జ్ఞానాన్ని కూడా పెంచుకుందాం. దానికంటే ముందు మంత్రస్వరం ఛానల్ ని చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి సామెత సింగినాదం జీలకర్ర. ఈ సామెత ఎలా పుట్టిందో తెలుసుకునే ముందు ఎక్కడ వాడాలో తెలుసుకోవాలి. మనకు నిజమేదో అబద్ధమేదో తెలియని సందిగ్ధంలో ఉన్నప్పుడు కానీ, మనం ఏదో అనుకుని ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకేదో అయినప్పుడు కానీ, మనం ఊహించేదొకటి అక్కడ జరిగేదొకటి కానీ, ఇలాంటి సందర్భాల్లో వాడతారు. మరి దీని వెనకాల ఒక కథ ఉంది. సింగినాదం జీలకర్రలు. సింగినాదం అంటే అసలు అర్థం శృంగనాదం. శృంగనాదం అంటే పాడి పశువుల కొమ్ములతో తయారు చేసే ఒక బూర లాంటి పరికరం. ఆ బూరను ఊదితే ఎంతో దూరం శబ్దం వచ్చేదట. ఆ శృంగనాదం కాస్త పలకడం సరిగా చేతకాని వాళ్ళు సింగినాదంగా మార్చేశారు. పూర్వం జీలకర్ర అమ్మే వ్యాపారవేత్తలు పడవల్లో వేసుకుని ఊరూరు ప్రయాణం చేసేవాళ్ళు. అలా మధ్యలో ఊర్లు రాగానే వారు ఆ శృంగనాదాన్ని గట్టిగా ఊదేవారు. అప్పుడు ఆ జీలకర్ర కావలసిన వారు ఆ పడవల దగ్గరికి వచ్చి కొనుక్కొని పోతూ ఉండేవారు. ఇదే అదునుగా చూసిన కొంతమంది దొంగల ముఠ వాళ్ళు కూడా ఆ శృంగనాదాన్ని కొనుక్కుని గట్టి గట్టిగా ఊదితే జీలకర్ర అమ్మే వ్యాపారవేత్తలు అనుకుని ఆ ఊరి ప్రజలు రాగానే వాళ్ళను కొట్టి వారి దగ్గర ఉన్న వస్తువులు డబ్బు దోచుకునేవారు. ఇలా వారికి ఆ బూర శబ్దం అయినప్పుడల్లా అసలు వచ్చింది వ్యాపారవేత్తల దొంగల అర్థం కాకుండా మారిపోయింది. ఒకసారి ఇలాగే బూర శబ్దం వచ్చినప్పుడు ఆ ఊరి వాళ్ళంతా ఎంతో భయపడి వారి సొమ్ము ధాన్యం గబగబా వారికి ఉండే భూగృహాల్లో దాచిపెడుతుంటే, ఇంకొంతమంది కత్తులు కటార్లు తీసి ఆ దొంగలతో పోరాడడానికి సిద్ధమయ్యారు. అయితే తీరా వాళ్ళు ఆ బూర శబ్దం విని అక్కడికి వెళ్ళగా చూస్తే వారు దొంగలు కాదు, జీలకర్ర వ్యాపారస్తులు. అయితే ఇంకేముంది, సింగినాదం విని దొంగలు అనుకున్నాం కానీ వచ్చింది జీలకర్ర వ్యాపార వస్తువులని అందరూ నవ్వుకుని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇక అప్పటి నుంచి కలిసిపోయి సింగినాదం జీలకర్ర అనే సామెత ఏర్పడింది. అనుకున్నది ఏం జరగట్లేదు, అక్కడ ఉట్టినే అని తెలపడానికి ఈ సామెతను ఉపయోగిస్తాం. ఇలాగా ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మంత్రస్వరం ఛానల్ ని తప్పకుండా ఫాలో అవుతుండండి.